ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్రం డేట్ ఫిక్స్ చేసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనున్నారు. మరోవైపు మూడో రోజు పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు నిరసనలతో గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంటలు రేపుతున్నాయి. మూడో రోజు సమావేశాలు వాయిదాల పర్వంగానే కొనసాగాయి. బీహార్ ఎన్నికల జాబితా సవరణ అంశంతో పాటు ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగాలంటూ విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. మరోసారి సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలంతా మరోసారి ఆందోళన నిర్వహించడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇక మూడోసారి సైతం ఎంపీలు విరమించకుండా నిరసన తెలపడంతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. सभा की कार्यवाही गुरुवार दिनांक 24 जुलाई 2025 को प्रातः 11 बजे तक स्थगित की जाती है. విపక్ష ఎంపీలు పార్లమెంటు వెలుపల ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. బీహార్ ఎన్నికల జాబితాపై పార్లమెంట్ లో చర్చించాలంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఆందోళన చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. తన వల్లే సీజ్ ఫైర్ జరిగిందని ట్రంప్ పదే పదే చెబుతున్నా ప్రధాని ఎందుకు ఖండించడం లేదన్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అంటూనే మరోవైపు ఆపరేషన్ సింధూర్ తో విజయం సాధించామని చెప్పడం ఏంటని రాహుల్ ప్రశ్నించారు. बहुत बड़े प्रॉब्लम्स हैं जो हम डिस्कस करना चाहते हैं. डिफेंस के प्रॉब्लम्स हैं, डिफेंस इंडस्ट्री के प्रॉब्लम्स हैं, ऑपरेशन सिंदूर के प्रॉब्लम्स हैं. हालात अच्छी नहीं है, पूरा देश जानता है. जो अपने आप को देशभक्त कहते हैं वो भग गए. राइट, प्राइम मिनिस्टर एक स्टेटमेंट नहीं दे पा रहे हैं. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చకు గ్రీన్ సిగ్నల్ పడింది. జూలై 29న ఉభయ సభల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై ఎంపీలు మాట్లాడనున్నట్టు సమాచారం. పార్లమెంటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మాల్దీవులు, యూకే పర్యటన ముగించుకుని జూలై 26న ఢిల్లీకి తిరిగి రానున్నారు. దీంతో జూలై 29న లోక్సభలో జరిగే చర్చలో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ వాయిదా పడే ముందు కేంద్ర ప్రభుత్వం 2 కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు 2025, జాతీయ క్రీడాపాలన బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు క్రీడా రంగంలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించబడ్డాయి.